Hello friends, welcome to TechFacts and Telugu YouTube channel. Name Rafee. Friends, ఈరోజు నేను మీకు ఒక హైపర్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అంటే ఇది రీ అన్బాక్సింగ్ కాదు, జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే. సో కొన్నిసార్లు తప్పదు, మన ఛానల్లో మీరు ఇంతకుముందు కూడా చూసే ఉంటారు. సో కొన్ని ఫోన్లు మనం కొనలేనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు కొన్న ఫోన్స్ మనం తెప్పించుకొని వాటిని అన్బాక్సింగ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తూనే ఉంటాను. ఒక 2-3 ఫోన్స్ కూడా అలాగే చేస్తాను కదా. సో ఫైనల్గా నేను నా కళ, అంటే ఈ ఫోన్ పట్టుకోవాలనుకునే ఒక డ్రీమ్ అయితే నెరవేరింది. Xiaomi 11T Pro. ఎందుకంటే ఇది 35,000 రూపాయల బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ కిల్లరు. అండ్ డైరెక్ట్గా OnePlus 9RTకి ఇది ఒక డైరెక్ట్ కాంపిటీటర్ అనమాట. 1-2 విషయాల్లో 9RT దీనికంటే కొంచెం బెటర్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్రాండ్ వాల్యూ. చాలామంది జనరల్గా Xiaomi కంటే OnePlus బ్రాండింగ్ని చాలా బ్రాండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది నిజమే, మార్కెట్లో కూడా మనకి బయట ఉన్న టాక్ కూడా అది. కాబట్టి అది మెయిన్ కీ పాయింట్. ఒకవేళ దీనికంటే దాన్ని చూజ్ చేసుకోవాలనుకుంటే. ఇక రెండోది, దీంట్లో మీకు ఆప్టికల్ స్టెబిలేషన్ ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ OIS ఉండదు. కానీ OnePlus 9RTలో మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. సో ఈ రెండు ఫీచర్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోకపోతే మాత్రం ఇది డైరెక్ట్గా OnePlus 9RT కంటే చాలా బెటర్ హార్డ్వేర్ని ఆఫర్ చేస్తుంది. 10BT టెక్నాలజీ ఉన్న డిస్ప్లే కావచ్చు, A+ సర్టిఫికేషన్ ఉన్న డిస్ప్లే, HDR10+, డాల్బీ విజను, ఈ బడ్జెట్లో డాల్బీ విజను, డాల్బీ అట్మస్, అలాగే మీకు సేమ్ ప్రాసెసర్ అండ్ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా. చాలామంది మనకి 15-20 వేల రూపాయల బడ్జెట్లో కూడా 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది కదా. సో దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనుకుంటారు. కానీ అక్కడ ISP వేరు, అక్కడ ప్రాసెసర్ వేరు, ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ వేరు. ఇది చాలామంది అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే 15,000-20 వేల రూపాయల బడ్జెట్లో కూడా 108 మెగాపిక్సెల్ కెమెరాస్ని చాలా బ్రాండ్స్ తీసుకొస్తూనే ఉన్నాయి. కానీ అక్కడ ISP వేరు ఉంటుంది, ప్రాసెసర్ వేరు ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బడ్జెట్కి వచ్చేటప్పటికి ISP చాలా ప్రీమియం ISP ఉంటుంది, ప్రీమియం ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ప్రాసెసింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో అందుకని మీకు అక్కడ వచ్చే ఇమేజ్ క్వాలిటీకి ఇక్కడ వచ్చే ఇమేజ్ క్వాలిటీకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక షార్ట్ చూపిస్తాను. 108 మెగాపిక్సెల్ గురించి పక్కా పెడండి. మీకు ఒక 5 మెగాపిక్సెల్ షాట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఈ ఫోన్తో తీసిన ఫోటో అనమాట. టెలిమ్యాక్రో జనరల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో కావచ్చు, లేకపోతే Xiaomi బ్రాండింగ్లో మీకు 5 మెగాపిక్సెల్ టెలిమ్యాక్రో ఏదైతే ఇస్తున్నారో అది మాత్రం నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా నేనే షాక్ తిన్నాను, ఎంత బాగుంది ఈ కెమెరా అని చెప్పి. 5 మెగాపిక్సెల్తో మీకు ఇంత మ్యాక్రో షాట్ ఇంత గొప్పగా అంటే సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అండ్ దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా శాంపుల్స్ కూడా చాలా బెటర్గానే వస్తున్నాయి. ఇనిషియల్గా లాంచ్ అయినప్పుడు మీకు ప్రైస్ చాలా తక్కువ బడ్జెట్లోకి వచ్చింది. ఇప్పుడు మీకు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉండొచ్చు. మనకి ఇది లాంచ్ అయిపో కూడా 10 రోజులు దాటిపోయింది కదా, అప్పుడు మీకు ఆఫర్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు ప్రైస్ వేరు, ఇప్పుడు ప్రైస్ వేరు కావచ్చు. మళ్ళీ ఏదైనా ఆఫర్ సేల్స్లో ఇది మీకు రీజనబుల్ ప్రైజింగ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇప్పుడు ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి మనం ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. పైన మీకు ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 5G Xiaomi బ్రాండింగ్, అలాగే దీనికి సంబంధించిన ఇమేజ్ Xiaomi 11T Pro. ఇది యాక్చువల్గా రీసెంట్గా వీళ్ళు MIని క్లోజ్ చేసేసి Xiaomi అనే పేరుతో తీసుకొస్తున్నారు కదా, అందుకని ఇప్పుడు దీని పేరు Xiaomi 11T Pro అనే పేరు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. సైడ్కి దీనికి సంబంధించిన వీళ్ళ కంపెనీ గొప్పతనాలు ఇవన్నీ రాస్తారు. ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్, ఇలాంటి చాలా రాస్తూ ఉంటారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ హార్డ్వేర్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. వీళ్ళు క్లైమ్ చేసేది 15 నిమిషాల్లో 0 to 100% ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. కాకపోతే రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం ఇది అరౌండ్ 20 నిమిషాలు 22 నిమిషాల వరకు పడుతుంది. సో జనరల్గా మార్కెటింగ్ చేసేది వేరు, మనకి రియల్ లైఫ్లో వాళ్ళు ల్యాబ్ స్టాండర్డ్స్ వేరు ఉంటాయి, మన ఇంట్లో స్టాండర్డ్స్ వేరు ఉంటాయి. కాబట్టి జనరల్గా రఫ్గా వేసుకోవాలంటే ఒక 22-23 నిమిషాలు లేదంటే 25 నిమిషాల్లో అవుతుందని మనం వేసుకోవాలి. 10BT టెక్నాలజీ డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్టు అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, సౌండ్ బై హర్మాన్ కార్డన్. ఇది మాత్రం ఎక్సలెంట్, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సౌండ్ క్వాలిటీ మాత్రం దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.775 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.493 వాట్స్ పర్ కేజీ ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. రెండు కూడా చాలా రీజనబుల్గానే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి నేను చెప్పాను కదా. సో ఇది ఆల్రెడీ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు ఒక 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, అలాగే మీకు Type-C కేబుల్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఒక TPU కేస్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. ఇలాంటివి అయితే బేసిక్గా మీకు ఇస్తారు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన డాంగిల్ ఇస్తారు. Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్. అంటే ఒకవేళ మీ దగ్గర Type-C ఇయర్ ఫోన్స్ లేకపోయినా, బ్లూటూత్ ఇయర్
ఇయర్ ఫోన్స్ లేకపోయినా మీ దగ్గర రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ ఏమైనా అనుకోండి, ఆ డాంగుల్ కనెక్ట్ చేసుకొని మీరు సాంగ్స్ లాంటివి వినడానికి యూజ్ అవుతుంది, అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, సో మన దగ్గర ఉంది సెలెస్టియల్ మ్యాజిక్ అని. దీంట్లో బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉంటుందో ఈ ప్యానల్ మీకు లైట్ పడినప్పుడు డిఫరెంట్ కలర్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. బ్లూ, అలాగే గ్రే, ఇలాంటి చాలా రకాల ఆరెంజ్ కలర్, ఇలాంటి రంగులు కనిపిస్తూ ఉంటాయి. విబ్జిఆర్ మొత్తం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య చాలా బ్రాండ్స్ ఫోన్స్లో కూడా మనకి ఇలాంటి ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ దీని డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు MI 11X డిజైన్ లాగే అనిపిస్తుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రైట్ సైడ్లో ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. పైన మీకు హర్మాన్ కార్డన్ బ్రాండింగ్, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు హైరస్ ఆడియో సపోర్ట్ కూడా దీంట్లో ఉంది. సో బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసేది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే ఇంకొక స్పీకర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది. అండ్ మీకు పైన ఇయర్ పీస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. Xiaomi 11T Proలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే ఇది డిస్ప్లే మేట్లో మీకు A+ సర్టిఫికేషన్ తీసుకున్న డిస్ప్లే. అండ్ ఇది ఒక 10-bit డిస్ప్లే, రెగ్యులర్ 8-bit డిస్ప్లే కాదు ఇది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1000 nits ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాసే, మధ్యలో ఉన్న ఫ్రేమ్ మాత్రం మీకు మెటల్ ఫ్రేమ్ని దీంట్లో యూజ్ చేస్తారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 5 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.84 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 660 GPUను యూజ్ చేశారు. అండ్ దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, అండ్ స్టోరేజ్ టెక్నాలజీ మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో మీరు 8K వీడియో రికార్డింగ్ వరకు కూడా చేసుకోవచ్చు. 8K 30 FPS, 4K 3060, అలాగే 1080లో మీకు 3060 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ టెలిమైక్రో లెన్స్ని దీంట్లో వాడారు. ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ దీనికి 1080 వరకు ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హర్మాన్ కార్డన్ ట్యూనింగ్ ఉంటుంది. అండ్ మీకు 5000 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జర్ మాకు బాక్స్లో సప్లై చేస్తారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇక దీనికి సంబంధించిన ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే, ఇది ఒక 10-bit డిస్ప్లే కాబట్టి డిస్ప్లే బ్రైట్నెస్ కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, కలర్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ రెగ్యులర్ 8-bit డిస్ప్లేస్. చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ మాత్రం. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1000 nits వరకు దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డేలైట్ కండిషన్లో కూడా చాలా బాగుంది దీని క్వాలిటీ అనమాట. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ దీంట్లో కలర్స్ మాత్రం చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో డిఫాల్ట్గా Xiaomi లాంచర్ ఉంటుంది. దీంట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని యాప్స్ వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లాట్వేర్ అప్లికేషన్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ కావచ్చు, మాస్ కావచ్చు, ఇలాంటి ఒక 4-5 యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ MIUI 12.5లో మీకు వీళ్ళకి సంబంధించిన సిస్టమ్ యాప్స్ కూడా చాలా వరకు మీరు రిమూవ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఓన్ యాప్స్ని కూడా మీరు తీసేయచ్చు. మీకు నచ్చిన యాప్స్ని మీరు రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. MIUI 12.5లో MIUI 13 కూడా ఇది వెరీ సూన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే, ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఇది నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అప్డేట్ చెక్ చేశాను కానీ ఎలాంటి అప్డేట్ అయితే దీంట్లో లేదు. ఇది స్టిల్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ దీంట్లో కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. అండ్ ఒకసారి మీరు ఎంటైర్ సిస్టంలో మీరు సెట్టింగ్స్లో ఇలా మూవ్ అవుతున్నప్పుడు చాలా వరకు ఫీచర్స్ కొత్తగా మీరు దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా డిస్ప్లే ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు యాంటీ ఫ్లిక్కర్ మోడ్ ఉంటుంది 60Hz, అలాగే 120Hzలో. ఓన్లీ మీకు 60Hzలో మాత్రమే యాంటీ ఫ్లిక్కర్ మోడ్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ AI ఇమేజ్ ఇంజన్ అని ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. దీంట్లో ఒక 4 ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే సూపర్ రెజల్యూషన్ కావచ్చు, AI ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, అలాగే HDR ఎన్హాన్స్మెంట్ కావచ్చు, ఈ MEMC కావచ్చు. ఇది వీడియోకి సంబంధించిన ఫీచర్ అన్నమాట. ఇలాంటివి చాలా ఫీచర్స్ దీంట్లో వీళ్ళు కొత్తగా ఇలాంటి ప్రీమియం ఫోన్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే MIUI అనేది మనకి బడ్జెట్లో ఉన్న ఫోన్స్లోనూ, అలాగే ఇలాంటి ప్రీమియం ఫోన్స్లో ఉండే
ఫాస్ట్నెస్ అండ్ మీకు స్మూత్నెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బడ్జెట్ మొబైల్స్ అనమాట. సో దీంట్లో మాత్రం చాలా చాలా స్మూత్గా ఉన్నాయి, యానిమేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పవచ్చు. జనరల్గా మీకు చెప్తూనే ఉంటాను, Xiaomi MIUIలో ఉండే యానిమేషన్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి అండ్ హ్యాప్టిక్స్ కూడా దీంట్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మన చేతికి ఒక మంచి ఫీల్ ఇస్తూ ఉంటాయి. ఇది మాత్రం నాకు ఈ ఫోన్స్లో బాగా నచ్చుతుందన్నమాట. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ప్లే చేసి చూశాను, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, కలర్స్ కావచ్చు అండ్ ఇది మీకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో సపోర్ట్ ఉంది అండ్ 2 స్పీకర్స్ కూడా చాలా లౌడ్గా ఉన్నాయి, మీకు మంచి స్టీరియో ఎఫెక్ట్ అయితే ఇవి ఆఫర్ చేస్తున్నాయి. అండ్ దీంట్లో అమెజాన్ ప్రైమ్లో మీకు హెచ్డీలో కూడా మూవీస్ ప్లే చేస్తున్నాయి అంటే వైడ్ వైడ్ L1 సర్టిఫికేషన్ అయితే దీంట్లో ఉంది. ఇది ఒక ప్రీమియం ఫోన్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఆబ్వియస్గా వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఇక దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే కెమెరా ఇంటర్ఫేస్ రెగ్యులర్గా Xiaomi ఫోన్స్లో అన్ని ఫోన్స్లోకే లాగా ఉంటుంది, సో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. అండ్ ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఈ ఫోన్లో మనకి కనిపిస్తున్నాయి. అండ్ దీంతో చాలా వరకు శాంపిల్స్ నేను మీకు తీశాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లవర్స్ కావచ్చు, అలాగే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు అండ్ స్కై కావచ్చు, ఇలాంటివి చాలా వరకు తీశాను. సో సూపర్గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం. అండ్ 108 మెగాపిక్సెల్ మోడ్ కూడా చాలా బెటర్గా మీకు ఇమేజెస్ అయితే తీస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇమేజ్ క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్గా ఉంది. అండ్ జనరల్గా Xiaomi ఫోన్స్లో హ్యూమన్ ఫేసెస్ లాంటి మన ఫోటోలు తీసినప్పుడు బాగా ఓవర్గా షార్ప్గా కనిపిస్తామంటే మిడ్ రేంజ్ ఫోన్స్లో, కానీ ఇది కొంచెం ప్రీమియం ఫోన్ కాబట్టి 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బెటర్ ISP కాబట్టి అండ్ బెటర్ ప్రాసెసర్ కావచ్చు, ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా పర్లేదు, బాగానే ఉంది. స్టిల్ దెర్ ఈజ్ సమ్ ఓవర్ షార్ప్నెస్ అనమాట. ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్స్లో దీన్ని వీళ్ళు సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది మాత్రం 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో, ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అసలు చాలా షార్ప్ డీటెయిల్స్ ఇస్తుంది. ఈవెన్ మీరు దగ్గరికి ఇలా క్లోజ్లో పెట్టి మీరు ఫొటోస్ తీసినా కానీ ఫోటో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా బాగుంది, సెల్ఫీస్ కూడా పర్లేదు బాగా వస్తున్నాయి. అండ్ షార్ప్నెస్ యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, కొంచెం ఓవర్గా షార్ప్ అయితే మీకు అనిపిస్తుంటాయి. బడ్జెట్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం తగ్గిందని చెప్పాలి. మరీ మిడ్ రేంజ్ ఫోన్స్లో అయితే మరీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది షార్ప్నెస్. సో దీంట్లో మాత్రం కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఇది కెమెరా పరంగా మాత్రం చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా నేను కెమెరా అయితే సాటిస్ఫైడ్ అనేది చెప్పాలి. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో ఇస్తారు. సో ఛార్జర్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, మీరు క్యారీ చేసేటప్పుడు మాత్రం జేబులో పెట్టుకొని పోవడం అనేది చాలా బరువుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు బ్యాగ్లో వేసుకొని పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, కొంచెం బరువు ఉంటుంది. 120 వాట్స్ ఛార్జర్ వీళ్ళు క్లైమ్ చేసేది 15 నిమిషాలు, నేను అనుకోవడం మాత్రం అరౌండ్ 23 నిమిషాల వరకు ఇది టైం తీసుకుంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో వీళ్ళు 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అండ్ 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది కూడా మంచి విషయం చెప్పాలి ఈ పర్టికులర్ ఫోన్కి. అంటే 3 అప్డేట్స్ వస్తాయి, మీకు ఆండ్రాయిడ్ వెర్షన్స్ 3 మారుతాయి, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు ఏదైతే లాంచ్ చేసిన ప్రైస్ ఉందో ఆ లాంచ్ చేసిన ప్రైస్కి రీసెంట్గా వీళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా, ఆ ఆఫర్లో మాత్రం ఇది ఖచ్చితంగా కిల్లర్ ఫోనే. అండ్ ఒకవేళ మీకు స్టిల్ ఆఫర్ అవైలబుల్గా ఉంటే మాత్రం ఒక లుక్ అయితే వెండి. సో ఇది MI 11T Pro లేదంటే Xiaomi 11T Proకి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. నేను మాత్రం ఈ ఫోన్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పాలి, చాలా బాగుంది ఫోన్ నిజానికి. ఇది mi.comలోనూ అలాగే వీళ్ళు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో తీసుకొచ్చినట్టు కదా, లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఒక లుక్ అయితే వేయండి. ఇది ఆల్రెడీ ఎవరో అన్బాక్సింగ్ చేసిందే, ఏంటంటే నేను దీన్ని ఒకసారి వాడాలనుకున్నాను, సో అందుకే మీకు ఇది అన్బాక్సింగ్ రూపంలో తీసుకొచ్చాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇలాంటివి మనకు కూడా రావాలని కొంచెం దీవించండి, ఛానల్ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.